హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫిలిప్పీన్స్లో మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుందామని ఇక్కడ బీజీసీకి వచ్చాము. బీజీసీ అంటే మన హైటెక్ సిటీ లాగా ఉంటుందన్నమాట. ఫుల్ ఫైర్ వర్క్స్ కాలుస్తారు ఇక్కడ, అవి చూడ్డానికనే వచ్చాము. ఇది చూసారా, ఇది ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్స్ రెంట్కి ఇస్తారనమాట. బోల్డ్ అంతమంది పబ్లిక్ వచ్చారు. అక్కడ నడవడానికి ఎందుకు కష్టం అనుకుంటే ఆ బైక్ని రెంట్ తీసుకొని అక్కడంతా తిరిగేయచ్చు అనమాట. రెంట్కి ఇస్తారు అవి బైక్స్, ఈ బైక్స్. ఎంతమంది పబ్లిక్ వచ్చారంటే చూసారు కదా, నెక్స్ట్ డే న్యూస్లో చెప్పారు 1,30,000 మెంబర్స్ వచ్చారంట బీజీసీకి, మెయిన్లీ ఫైర్ వర్క్స్ కోసమని. సో ఇక్కడైతే కుక్కల్ని కూడా పట్టుకొని వస్తారు. వాళ్ళకైతే ఇంకా ఫ్యామిలీ మెంబర్ లాగే, చూసారు కదా, డైపర్స్ వేసుకొని మరి పట్టుకొని వచ్చారు. డైపర్స్ లేకపోతే అలో లేదనమాట, బయటికి కంపల్సరీ డైపర్స్ వేసుకొని తీసుకొస్తారు. సో మాల్స్కి కూడా అలా ఉంటుంది ఇక్కడ, పెట్స్ మాల్స్కి కూడా వాటికి డైపర్స్ వేసుకొని తీసుకొని వస్తారు. సో అలా ఇంకా మేము టైం ఉంది మాకు, మేము 10:30 కల్లా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా 12 వరకు టైం ఉంది కదా అని అక్కడ అలా తిరుగుతూ ఉన్నాము. చాలా పబ్లికే వచ్చారు మేము వెళ్ళేటప్పటికి. అక్కడ అలా తిరుగుతుంటే ఇది కనిపించింది. ఇది చూసారా, ఇది ఏంటంటే జస్ట్ పబ్లిక్ కోసమే, కూర్చొని రిలాక్స్ అవ్వడానికి, తినడానికి. బట్ చాలా బాగుంది కదా, అది ఏం హోటల్ కాదు, ఏం కాదు, జస్ట్ పబ్లిక్ కూర్చోడానికి అలా కట్టారు. ఎంత నీట్గా, ఎంత బాగుంది కదా అసలు చూడ్డానికి. అలా ఇంకా తిరుగుతున్నాము. ఇంట్లోనే డిన్నర్ చేసేసుకొని వచ్చాము. మేము వచ్చేటప్పటికి అదే 10:30 అయింది. ఇంకా ఫైర్ వర్క్స్కి టైం ఉందని అలా తిరుగుతున్నాము. చాలా షాప్స్ క్లోజే ఉన్నాయి. అందరూ ఇంకా ఫైర్ వర్క్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు. మా రిద్దికి అయితే ఇంకా సాంగ్స్ వస్తే ఆగట్లేదు, డ్యాన్స్ ఆడుతూనే ఉందన్నమాట. ఎంతసేపు అంటే నాన్ స్టాప్గా సాంగ్స్ వినిపిస్తే చాలు ఇంకా డ్యాన్స్ చేస్తూనే ఉంది. కన్సర్ట్స్ కూడా అవుతున్నాయి అక్కడ చాలా, చూసారు కదా, మీకు నెక్స్ట్ దాంట్లో కనిపిస్తుంది. ఏమైంది ఇంకా ఎంతసేపు అని టైం కోసం మేము వెయిట్ చేసినాము. ఇలా చూసారా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మెయిన్ ఫైర్ వర్క్ కోసమని. చాలా ఉక్కపోస్తుంది, నేను ముందు కూడా చెప్పాను, ఇక్కడ చాలా ఉక్కపోస్తుంది అనమాట. ఫుల్ హ్యూమిడిటీ ఉంటుంది, నాన్ స్టాప్ ఆడుతూనే ఉంది. వీళ్ళైతే ఫుల్ బందోబస్తుగా టేబుల్ చైర్లు తీసుకొని వచ్చారనమాట, ఫోల్డబుల్ అవి అన్నీ పట్టుకొని వచ్చి తీరిగ్గా కూర్చొని వెయిట్ చేస్తున్నారు. కుక్కల్ని చూసారా ఎలా ఎత్తుకున్నారో, వీటికి స్ట్రోలర్స్ కూడా ఉంటాయి. అసలు విచిత్రంగా అనిపిస్తుంది, చిన్న పిల్లలాగా చూస్తారు వాటిని. అయితే వాటికి స్ట్రోలర్లు ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ తీసుకొని వెళ్తారు, వాటికి బ్యాగ్స్లలో వేసుకొని. క్యూట్గా భలే ఉన్నాయి కదా, ముట్టుకోవాలంటే నాకు భయం వేస్తుంది. అక్కడ వేరే డాగ్ని చూసి అరుస్తూ ఉందనమాట, భయపడ్డాను నేను. ముట్టుకోవాలనిపిస్తుంది, రిది కూడా ముట్టుకోవాలనిపిస్తుంది, కానీ కాస్త భయపడుతున్నారు. చాలా సాఫ్ట్గా క్యూట్గా ఉన్నాయి. చూసారు కదా ఫైర్ వర్క్స్, అసలు అంత దగ్గర నుంచి ఫైర్ వర్క్స్ చూడడం అయితే అదే ఫస్ట్ టైం. ఎంత బాగా అనిపించిందో, అంతమంది పబ్లిక్ అరుస్తూ ఉంటే
ఆ కీకలు వాటి మధ్యలో ఫైర్ వర్క్స్ ఎంత బాగా అనిపించిందో, చాలా 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 అమేజింగ్ ఉండే ఎక్స్పీరియన్స్ అయితే అది. అంత నైట్ వరకే ఉండాలి కదా అని పిల్లల్ని కూడా తొందర మధ్యాహ్నమే పడుకోబెట్టేసిన అనమాట. పడుకోబెట్టేసి నైట్ ఎక్కువసేపు మేల్కొంటారని చాలాసేపు మధ్యాహ్నం పడుకోబెట్టేస్తే కొంచెం యాక్టివ్గా ఉన్నారు. బట్ చాలా నడిచారు, చాలా అలసిపోయారు కూడా పాపము. ఇంకా ఫైర్ వర్క్స్ అన్నీ అయిపోయాయి, వెళ్ళిపోతున్నాము ఇంటికి. క్యాబ్స్ దొరకడము అదొక పెద్ద టాస్క్ అనమాట. ఇప్పుడు ఇంతమంది పబ్లిక్ ఉన్నారు కదా, ఇంకా దొరకడం కష్టమే. సో కాసేపు అలా అలా తిరిగేసి వెళ్దాము అని అనుకున్నాము. ఇంకా ఇలా కాన్సర్ట్ అవుతుంటే పైన అక్కడ చూసారా, చాలా ఫన్నీగా అనిపించింది. అక్కడ వాళ్ళు ఇక్కడ సాంగ్స్ పాడుతుంటే వాళ్ళు అక్కడ నుంచి ఫ్లాష్ లైట్స్ ఆన్ చేసుకొని మరీ డ్యాన్స్ ఆడుతున్నారు. అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ వీళ్ళు కూడా వాళ్ళకి ఫ్లాష్ చూపిస్తూ భలే ఆడారనమాట. పిల్లలు మాత్రం ఇంకా టైర్డ్ అయిపోయారు చాలా. రోడ్డు మీద వీళ్ళకి డ్యాన్స్లు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. డ్యాన్స్లు అయితే చాలా ఇష్టము. సాంగ్స్ వచ్చిందంటే డ్యాన్స్లు ఆడుతూనే ఉంటారు. అదండి న్యూ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మేము. మీకు అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వ్లాగ్ నచ్చితే కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.